నా పేరు ధరావ సురేష్ నాయక్, సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కట్టల కోసం రైతులు సొసైటీల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేసి మేము సేవలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యూరియా కట్టలను తెలంగాణ రాష్ట్రానికి పంపించకపోవడం వలన ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇవాళ వాళ్ళ కూలి అన్నీ కూడా వదులుకొని ఇవాళ క్యూ కట్టి సొసైటీల ముందు నిలబడేటువంటి పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందులకు గురి చేద్దామనేసి చూస్తే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులను ఇవాళ ఆదుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలనేసి మేము మీ విజ్ఞప్తికి వదిలేస్తూ ఉన్నాం. ఎందుకనేసి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అంతా ఇంత కాదు. నానా అవస్థలు పడి ఒక యూరియా కట్ట కోసం రోజంతా నిలబడి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఇక్కడ కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి టేకులపల్లి మండలం, అక్కడ ఉన్నటువంటి సొసైటీలో పొద్దటి నుంచి యూరియా కట్టలు, సొసైటీలోనే యూరియా కట్టలు లేకపోతే, ప్రభుత్వం అందించకపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు చూస్తూ ఉన్నారో అర్థమవుతా ఉన్నది. వాళ్ళందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలనేసి మేము సేవలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవలాల్ సేన.